వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన సెమీ హైస్పీడ్ రైలు. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రతీకగా నిలిచింది. దీనిని ఇండియన్ రైల్వేస్ అభివృద్ధి చేసింది. సంవత్సరాల వారీగా అభివృద్ధి 2016 ఆలోచన ప్రారంభం. భారతీయ రైల్వేలు వేగవంతమైన, ఆధునిక సౌకర్యాలతో కూడిన రైలును తయారు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు మొదట ట్రైన్ 18 అనే పేరు పెట్టారు. లక్ష్యం 160 నుంచి 180 కిలోమీటర్లు ప్రతిగంట వేగంతో నడిచే రైలు తయారు చేయటం. 2017 డిజైన్ మరియు తయారీ ప్రారంభం. చెన్నైలోని ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్లో తయారీ పనులు ప్రారంభమయ్యాయి. పూర్తిగా స్వదేశీ భాగాలతో 18 నెలల్లో రైలును రూపొందించే లక్ష్యం పెట్టుకున్నారు. ఆధునిక ఫీచర్లు: ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్, బయో వాక్యూమ్ టాయిలెట్స్, ఆన్బోర్డ్ వైఫై. 2018 మొదటి రేక్ తయారీ. అక్టోబర్ 2018లో మొదటి రేక్ పూర్తయింది. ట్రయల్స్లో 180 కిలోమీటర్లు గంటకు వేగాన్ని చేరుకుంది. ఇది భారతదేశంలో తయారైన వేగవంతమైన రైళ్లలో ఒకటిగా నిలిచింది. 2019 ప్రారంభోత్సవం. ఫిబ్రవరి 15, 2019 నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు.